మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 17వ రోజులోనికి అడుగు పెట్టించి బండ నుండి నీళ్లు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 17వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2025 జూలై 17వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనము. బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, తన శిష్యుడైన పేతురును నిన్ను బండగా ఏర్పాటు చేసి నీపై నా సంఘమును కట్టుదును అని చెప్పిన యేసుక్రీస్తే నిజమైన బండగా మన కోసము తన రక్తమును చిందించెను. అలనాడు మోషే కర్రతో కొట్టగా ఎలాగైతే బండలో నుంచి నీళ్లు ఉబికెనో, యేసుక్రీస్తును కర్ర శిలువపై మేకులతో కొట్టగా ఆయన రక్తము చిందించబడినది. క్రీస్తు అనే బండ నుండి వచ్చిన రక్తము పాపాత్ములకు పాపక్షమాపణ ఇచ్చినది. ఇశ్రాయేలీలు అందరూ ఒకే మేఘము కింద నడిచిరి. సముద్రంలో ఆయన నడిపించిన ఆరిన నేలను నడిచిరి. ఆ మేఘము సముద్రములలో నుంచి వచ్చిన దేవుని పరిశుద్ధ ఆత్మీయ ప్రభావముచే వారు ఆత్మీయ బాప్తిస్మం పొందిరి. సర్వశక్తి గల దేవుని పేరిట ఐగుప్తులో నుండి విడిపింపబడి దేవుని మహత్కార్యములను చూచిన వారు సాగే విధముగా యేసుక్రీస్తు తన ప్రజలకు విముక్తి చెందించి తన ప్రజలు ఆత్మీయ జీవనంలో పోషించబడడానికి ఒకే ప్రాణ రక్తముచే మన నోటికి అందించుచు ఆత్మ జీవ ఫలములను అనుగ్రహింపబడుచున్నది. కావున ఆయనను వెంబడించే వారముగా క్రీస్తు అనే బండలోనిది త్రాగుచు ఉన్న మనము ఆయన కృపలను పొందుతూ నిరంతరము రక్షింపబడుచున్నాము. ఆత్మీయ దాహమును వరముల దాహమును తీర్చుకునే ధన్యతను మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి పాపాత్ములకు వారి పాపముల నుండి పాపక్షమాపణ కలుగు నిమిత్తమై క్రీస్తును బండలో నుండి రక్తము చిందించి పాపాత్ములమైన మనలను పాప విమోచన చేసెను. మన ఆత్మీయ దాహమును తీర్చి సంరక్షించిన ఆయన చిత్తము చెప్పున ఆయన రక్తంతో కడుగబడిన మనము నిరంతరము దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మీయ దాహమును తీర్చుకునే విధముగా దేవుని సన్నిధిలో గడపవలసిన స్థితిని మనకు దయచేవాడై ఉన్నాడు. కావున క్రీస్తు అనే బండగా ఆయన తన రక్తంతో విమోచించిన వారముగా నిరంతరము ఆయన సన్నిధిలో మనకు కావలసినవి ఏమైనా పొందగల శక్తిని మనకు దయచేసి అన్నింటా మనపై బండవలే భారం మోపుతున్న శ్రమలను, కష్టములను, సమస్యలను వాటి నుండి విడుదల దయచేసి మన యొక్క ప్రార్థనా అంశములు మన ఆత్మీయ దాహమును తీర్చి ఆయన సన్నిధిలో నిలబడగల శక్తిని త్రియేక దేవుడు దయచేయాలని, ఎల్లప్పుడూ ప్రార్థనలలో గడపగల శక్తితో పరిశుద్ధాత్మ కుమ్మరించాలని వేడుకుందాం. నేడు వివాహ దినోత్సవాలు, జన్మదినోత్సవాలు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సంపదను చేకూర్చి ఆదుకును. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని, నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని, త్రియేక దేవుడిచ్చే భాగ్యములను, స్వస్థతలను, ప్రార్థన నెరవేర్పులను, దీవెనలను, ఆశీర్వాదములను
తలాంతులను, విజయములను, భాగ్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును త్రియేక దేవుడు మనెల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున బండ నుండి నీళ్లు ఇచ్చిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాధుర్యమైన జలములతో మనెల్లరను నింపునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము. యెహోవాను గానము చేసెదము.